నాకు ఇప్పుడే తెలిసింది. నా నోటీస్ కూడా ఇప్పుడే వచ్చింది. కొన్ని టీవీల్లో మేమేదో అండర్ గ్రౌండ్ పోయినామని చెప్తా ఉన్నారు. పల్నాడులో మేము 30 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తా ఉన్నాం. ఇప్పుడు మా కుటుంబంలో 8వ సారి మేము పోటీ చేస్తా ఉన్నాం వరుసగా. నేను 5వ సారి పోటీ చేస్తా ఉన్నాను. ఎక్కడా కూడా పారిపోవాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నిజాయితీగా మేము కార్యకర్తల కోసం, పార్టీ కోసం మేము పనిచేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా పార్టీ కోసం, మా క్యాడర్ కోసం నిలబడతాం. అంతేగాని ఎవరినో చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే నా మీద పోటీ చేసిన బ్రహ్మానందరెడ్డి ఎవరైతే ఉన్నాడో అతను 2009లో నా మీద పోటీ చేసి ఓడిపోయాడు. 2012లో ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి ప్రయోగం చేశారు. 2014లో నా మీద పోటీ చేశారు. 2019లో పోటీ చేస్తారు, ఓడిపోయారు. ఇప్పుడు కూడా అదే 2009లో నా మీద పోటీ చేసిన బ్రహ్మానందరెడ్డి చిత్తుగా ఓడిపోతా ఉన్నాం. కానీ మొన్న జరిగిన ఎలక్షన్స్ ఏదైతే ఉందో ప్రీ ప్లాన్డ్గా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న నాయకులందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో నన్ను ఎలాగైనా సరే ఓడించాలి, నన్ను నిలువరించాలనే ఒక ఆలోచనతోటి ఒక్క 10 రోజుల ముందు ఎస్పీని మార్చారు. 2 రోజుల ముందు ఎలక్షన్స్కి 2 రోజుల ముందు ఒక సిఐని, కారంపూడికి ఒక సిఐని కూడా, నారాయణ స్వామి అనే సిఐని తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. నారాయణ స్వామి అనే సిఐ గతంలో అదే కారంపూడికి ఎస్ఐగా పనిచేశాడు. అతను కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి నారాయణ స్వామి. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు. వీళ్ళకి ఒత్తాసుగా ఎస్పీ బిందు మాధవ్, ముగ్గురు కలిసి ప్రీ ప్లాన్డ్గా వాళ్ళకు సంబంధించిన 4 గ్రామాల్లో ఆడ రిగ్గింగ్ చేయాలనే ఆలోచనతో, ముందస్తు ప్రణాళికతోటి 1 తొబ్బరుగోడు, 2 ఒప్పిచెర్ల, 3 చింతపల్లి, 4 పాలవాయిగేట్. ఈ 4 గ్రామాలలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి మా పార్టీకి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బూతుల్లో ఉంచి లాగేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి గొడవలు చేసింది వాళ్ళు, కొట్టింది వాళ్ళు, దెబ్బలు తిన్నది మా వాళ్ళు. ఈరోజు మా మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ అల్లర్లకు కారణమైన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో సిఐ నారాయణ స్వామి ఇప్పటికి కూడా అక్కడే ఉన్నాడు. మేమేదో పారిపోయినాము, మేమేదో గొడవలు చేసినామని కొంతమంది మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను, మాకంత అవసరం లేదు. దమ్ము ధైర్యం ఉంటే ఏ మీడియా అయితే ప్రచారం చేశారో వాళ్ళకి డైరెక్ట్గా కూడా నేను చెప్తా ఉన్నాను, మీరు ఏ రకంగా ఏ విషయం కావాలన్నా కూడా నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. మేము ఎక్కడా కూడా మేము గొడవలు చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు మేము గొడవలు చేస్తే, మేము కావాలని చేస్తే మా వాళ్ళు ఎందుకు దెబ్బలు తింటారు? గడిచిన 4 ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఎక్కడా కూడా గొడవలు జరగని సంఘటన. కానీ ఇప్పుడు గొడవలు ఎందుకు జరుగుతున్నాయనంటే ప్రీ ప్లాన్డ్గా వీళ్ళందరూ కూడా నన్ను నిలువరించాలి, నన్ను ఓడించాలని ఒక కుట్రతోటి, ముందస్తు కుట్రతోటి వాళ్ళు ఈ రకమైన దాడులు చేసి భయభ్రాంతులు చేసే కార్యక్రమం చేశారు. ఎంత దుర్మార్గమైన విషయం అంటే ఒక సామాజిక వర్గం ఎక్కువగా ఉండే గ్రామాల్లో సరిగా పోలింగ్ జరగదు, సరిగా సెక్యూరిటీ ఇవ్వరని మేము ముందస్తు అనుమానంతో హైకోర్టుకి వెళ్ళి ఒక ఆర్డర్ తీసుకొచ్చినా దాన్ని కలెక్టర్ ఇంప్లిమెంట్ చేయకుండా కలెక్టరు, ఎస్పీ ఇద్దరు కలిసి దాన్ని బుల్డోజ్ చేసేసి ఈరోజు ఈ దాడులు, ఈ గొడవలు జరగడానికి కారణం ఎస్పీ బిందు మాధవ్, జిల్లా కలెక్టరు, సిఐ నారాయణ స్వామి సిఐ, వీళ్ళు ముగ్గురే కారణం. వీళ్ళ వల్లే గొడవలు జరిగినాయి. సార్, ఇదేంటిది? మాచర్లలో రక్తం పారాల్సిందే ఎన్నికలైనటువంటి రోజున మరుసటి రోజు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్త. మాచర్లలో రక్తం పారాల్సిందే,
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి సోదరుల అరాచకం అనంటూ మరుసటి రోజు కూడా మీ సోదరుడి ఫోటోతో సహా వార్తను ప్రచురించింది ఈనాడు దినపత్రిక. ఈశ్వర్ గారు సార్ వాళ్ళు ఒక సంవత్సరం నుంచి ఒక ప్రీ ప్లాన్డ్గా ఆంధ్రజ్యోతి కానివ్వండి, ఈనాడులో మా మీద ఒకే దుష్ప్రచారం చేస్తూ మా మీద లేనిపోని కూడా కథనాలు ప్రచురిస్తూ ముందస్తు ప్రణాళిక ప్రకారమే మమ్మల్ని అన్ప్లాపర్లు చేసి మమ్మల్ని ఏదో రకంగా కూడా ఓడించడానికి ముందస్తు ప్రణాళిక ప్రకారం జరుగుతూ ఉంది. ఇవన్నీ మేము గమనిస్తూ ఉన్నాం. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎవరు ఏ రకంగా కూడా మనం నిలవరించడానికి ప్రయత్నం చేసినా మేము లోకల్గా ఉంటాం. గడిచిన 4 ఎలక్షన్లో ఏ రకంగా కూడా ప్రజల యొక్క ఆశీస్సులతో గెలిచామో ఖచ్చితంగా మీరే చూస్తారు, ఈ రాష్ట్ర ప్రజలు చూస్తారు. జూన్ 4వ తారీఖు ఏదైతే ఆ రోజు రిజల్ట్స్ రాబోతా ఉన్నాయో మంచి మెజారిటీ తోటి మాచర్ల నుంచి 5వ ఈ అరాచకాలు ఈ రోజు కాదు, 5 సంవత్సరాలుగా మాచర్ల నియోజకవర్గ ప్రజలు భరిస్తూనే ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఏదైనా వాళ్ళు దాడి చేస్తే కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఫిర్యాది ముద్దాయి అవుతాడు, ముద్దాయి ఫిర్యాదు అవుతాడు. ఇది ఈ అరాచకం గత 5 సంవత్సరాలుగా మాచర్ల నియోజకవర్గ ప్రజల మీద, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద ముఖ్యంగా ఎన్నో దాడులు, సాధింపులు, వేధింపులు జరిగాయి. ఈరోజు నేను ఒక్క విషయం చెప్తున్నాను. రామకృష్ణారెడ్డి చిలక పలుకులు పలుకుతా ఉన్నాడు. ఎన్నికల ముందు ఆయన ఒక మాట మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, ఎన్నికల అయిన అనంతరం గంటలో తేల్చుకుందాం, చూసుకుందాం అని చెప్పేసి మాట్లాడాడు. మీరు చూడండి ఆ బయట. మీ మైక్ దగ్గరే పెట్టండి. ఇది అతని విధానం సార్. ఆ తర్వాత అతను నామినేషన్ రోజు కూడా ఒక మాట మాట్లాడాడు. ఎన్నికలైన 2 గంటల్లో తేలుస్తాను అని చెప్పేసి. ఈ రోజు మాట్లాడుతున్నాడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత తేలుస్తానని చెప్పేసి. ఎవరిని తేలుస్తాడు ఇతను? 4 సార్లు ఓటేసి గెలిపించిన ప్రజల మీద కక్ష కట్టాడు ఇతను. ప్రజల్ని వేధించాడు, దోపిడీ చేశాడు, దౌర్జన్యాలు చేశాడు, తప్పుడు కేసులు పెట్టాడు, పోలీస్ స్టేషన్లో కొట్టించాడు. ఇవన్నిటికీ ప్రజలు భరిస్తూ సహనం మరి ఇక భరించలేమనే నిర్ణయానికి వచ్చి ఈ రోజు అతనికి వ్యతిరేకంగా ఓటేశారు. కాబట్టి ప్రజల మీద అతను తమ్ముడు స్వయంగా పాల్గొని దాడులు చేశారు. ఈరోజు సాక్షి టీవీలో కూర్చొని చిలక పలుకులు పలుకుతా ఉన్నాడు. సామాజిక వర్గాలు అని చెప్పేసి. ఈ రోజు నేను హాస్పిటల్స్ లో, నరసరావుపేటలో, గుంటూరు హాస్పిటల్స్ లో ఈ రోజు 14 మంది హాస్పిటల్స్ లో ఉన్నారు. ఒకతను చావు బతుకుల్లో ఉన్నాడు. రాజగోపాల్ రెడ్డి రెంటాల గ్రామానికి చెందిన అతను స్కల్ పూర్తిగా కూడా పగిలిపోయి నెర్రిచ్చి ఉంది. ఆ పరిస్థితుల్లో అతను అక్కడ బతుకుతా ఉన్నాడండి. మరి మాట్లాడితే కులాల గురించి మాట్లాడతాడు. ఇతని పరిపాలనలో ఇంతవరకు ఆ సామాజిక వర్గం అంటున్నాడు. ఆ సామాజిక వర్గం వాళ్ళు ఎంతమంది ఉద్యోగాలు చేశారు? చేయనీయడు. మొన్న ఎన్నికల కమిషన్ రంగంలో దిగిన తర్వాత ఒక సిఐని వేస్తే దాన్ని పెద్ద తప్పుగా, అంటే ఏంటి ఆ సామాజిక వర్గాన్ని ఈ రాష్ట్రంలో నుంచి తరిమేస్తాడా ఏంటి? ఆ సామాజిక వర్గం ఓట్లు మీరు అడగలేదా? వేయించుకోలేదా? ఆ సామాజిక వర్గం ఓట్లతో నువ్వు గెలవలేదా? ఇది ఇక్కడ జరుగుతున్న పరిస్థితి అండి. ఈరోజు సేరెడ్డి మంజుల, సేరెడ్డి వీణ ఇద్దరు మహిళలను కూడా చూడకుండా గొడ్డలి ఘాటు ఇక్కడ పడిందండి. మీరందరూ చూసే ఉంటారు. ఏజెంట్లకు ఉన్నారు కదా వాళ్ళు మీ దగ్గర. వాళ్ళని గొడ్డలతో మహిళకి ఇక్కడ నరికారు గొడ్డలతోటి.
ఈరోజు రాజగోపాల్ రెడ్డి అనే అతను అదే రెంటాల గ్రామానికి చెందిన అతను చావు బతుకుల్లో ఉన్నాడండి, గుంటూరు బృందా న్యూరో హాస్పిటల్స్ లో. మీకు విజువల్ కనిపిస్తుందో లేదో కానీ అతని స్కల్ ఈ విధంగా క్రాక్. బా కనిపిస్తుంది. అవును సార్. ఇలా వడ్డెర సామాజిక చెందిన మల్లెల గోపి, భవానీ ప్రసాద్, రాజు కళ్ళకొండలో మరి సామాజిక వర్గాల గురించి మాట్లాడే ఆయన పాపిరెడ్డి కుటుంబం, రాజారెడ్డి కుటుంబం, అది కొత్త పుల్లారెడ్డి పొలంలో ఎస్టీలు, వీళ్ళందరూ మరి దాడికి గురై నేను చెప్పే 12-14 మంది సీరియస్ కండిషన్ లో హాస్పిటల్స్ లో, ఐసీయూలో, ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నాడు. మిగతా వాళ్ళు చాలా మందికి గాయాలు తగిలి 4 కుట్లు 3 కుట్లు పడి వాళ్ళందరూ కూడా ఇంటి దగ్గరే ట్రీట్మెంట్ చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్స్ లోనే వెళ్ళిపోయారు. ఇంతమందిని వాళ్ళు నాయకత్వం వచ్చి ఎన్నికల అనంతరం కారంపూడి పట్టణానికి ఒక 50 బండ్లు వేసుకొని వెళ్ళి అక్కడ అరాచకాన్ని సృష్టించి ఈరోజు చిలక పలుకులు పలుకుతా ఉన్నాడు. అవసరం ఏంటి నీకు? పరామర్శకు వెళ్తున్నాను, కారంపొడి మండలంలో ఎస్టీల మీద దాడి జరిగింది, నేను పరామర్శకు వెళ్ళేవాడు పూలో పండ్లో తీసుకొని వెళ్తాడు. మరి ఈ రాక్షసులకి కర్రలు కత్తులు తీసుకొని పోయి పరామర్శిస్తారా? ఎస్పీ దగ్గర నుంచి మరి రవిశంకర్ రెడ్డి గారు ఎస్పీగా చేశారు, మరి ఆ రోజు మరి సామాజిక వర్గం గురించి నువ్వెందుకు మాట్లాడలేదు? ఈరోజు ఎస్పీ గారి సామాజిక వర్గం గురించి మాట్లాడు. ఎస్పీ గారు ఏ సామాజిక వర్గం? ఎంపీ గారి గురించి మాట్లాడదు, సామాజిక వర్గం అంటావు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టడం, చలిగాసుకోవడం మీకు అలవాటు అయిపోయింది. ప్రాంతాల మధ్య చిచ్చు పెడతారు, కులాల మధ్య చిచ్చు పెడతారు, మతాల మధ్య చిచ్చు పెడతారు. ఈ రకమైన అరాచక పరిపాలన చెంబల్లోయ కాదండి, ఇది చెంబల్లోయ కన్నా ఒక అర్థం ఉందండి. చెంబల్లోయలో దొంగలు అవసరమైనప్పుడు వస్తారు, దోచుకుంటారు, పోతారు. ఇది తాలిబాన్ రాజ్యం. అనునిత్యం పల్నాడు ప్రజలు, ముఖ్యంగా మాచర్ల ప్రజలు ఇతని దెబ్బకి భయపడుతూ దోపిడీ, దుర్మార్గం, దౌర్జన్యం, తప్పుడు కేసులు, సాధింపులు, వేధింపులు, ఇది నిత్యకృత్యం అయిపోయినాయి. ఎలా భరించారు 5 ఏళ్లుగా ప్రత్యర్థిగా ఉన్న మీరు? సార్ ఎలా కాపాడుకున్నారు మీ ప్రజల్ని 5 ఏళ్లుగా ఈ కేసుల నుంచి, దాడుల నుంచి? మీరు ఎలా కాపాడుకున్నారు మిమ్మల్ని మీరు, మీ కార్యకర్తలను ఎలా కాపాడుకున్నారు? చాలా వరకు సంఘటితంగా కార్యకర్తల్ని పోగు చేసుకుంటూ, పోరాడుతూ, తప్పుడు కేసులు పెట్టినా మరి కోర్టు నుంచి బెయిల్ పొందుతూ, వీళ్ళు తప్పుడు కేసులు పెట్టడం కూడా ఏంటంటే చిన్న గీత తగిలిన వాళ్ళు దాడి చేసిన ఒక చిన్న గీత పెట్టుకొని 307లు కట్టించారు చాలా మంది తెలుగుదేశం నాయకుల మీద. అంటే ఉద్దేశం ఏంటంటే పథకం ప్రకారం మొదటి నుంచి కూడా తప్పుడు కేసులు 307లు కట్టిస్తూ వీళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశారు తెలుగుదేశం నాయకులందరి మీద. అతను వచ్చిన తర్వాత వైసీపీ నాయకుల మీద ఉన్న రౌడీ షీట్లన్నీ ఏమో డిపార్ట్మెంట్ తీసేసింది, తెలుగుదేశం నాయకుల మీద అందరూ తప్పుడు కేసులతో వేధించి రౌడీ షీట్లు ఓపెన్ చేసింది. ఒక పథకం ప్రకారం చాలా రోజులుగా ఈ కుట్రకి తెరదీశారు. 4 సార్లు గెలిచిన శాసనసభ్యుడు నిస్సిగ్గుగా జనం ఏమనుకున్నా మోస్తారనే సిగ్గు కూడా లేకుండా తేలుస్తాను అని చెప్పి మాట్లాడతాడా? అది పదే పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడిన విషయాలు మీరు విజువల్స్ చూశారు. నామినేషన్ రోజు సైతం ఇందాక డిబేట్ లో కూడా మాట్లాడుతున్నాడు. ఎంత అహంకారంతో, అధికారంతో. ఇప్పుడు ఆయన హౌస్ అరెస్ట్ లో ఉన్నారండి పిన్నెల్లి? హౌస్ అరెస్ట్ నుంచి జంప్ అయి సాక్షి టీవీలో మరి డిబేట్ లో పాల్గొన్నాడు. ఇద్దరు బ్రదర్స్ అధికారులు సమాధానం కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు నన్ను ఒక మాటతోటి ఇక్కడ కట్టేశారు, ప్రజలకు ఇబ్బంది కలగకూడదు బ్రహ్మారెడ్డి గారు మీ వలన. మా నాయకుడు కూడా అదే చెప్పాడు, నువ్వు సంయమనం పాటించు. చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి నువ్వు సంయమనంగా ఉండు, ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, వాళ్ళ రౌడీ రాజ్యం అయితే నీ మీద కూడా ముద్ర పడకూడదు బ్రహ్మాడి, నువ్వు వెళ్తే కార్యకర్తలు రిటాలియేషన్ దిగుతారు, కాబట్టి నువ్వు సంయమనంగా ఉండు, చట్టం చేసే పని చేస్తుంది అని చెప్పేసి చెప్పిన దాని మీద వ్యవస్థల మీద నమ్మకంతో ఈ రోజు ఉన్నాం. ఆయనలాగా
ముఠాలో జనాల్ని పోగు చేయాలంటే ఆయన డబ్బులు ఇచ్చో, పులిహోర బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చో, లేకపోతే క్వార్టర్ మందు బాటిల్ ఇచ్చో జనాల్ని పోగు చేసుకోవాలి. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు ఎవరు కూడా వాటి కోసం ఆశపట్టాల. పల్నాడుని బానిస సంఖ్యల నుంచి బయటకు తీసుకురావాలి. నా హక్కులు, మా ఆస్తులకి రక్షణ కావాలి అనే ఒక లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడుతా ఉన్నారు. సార్, పోలింగ్ రోజు మంజుల ఏజెంట్ మీద అటాక్ జరిగింది కదా గొడ్డలతో. అవును సార్. ఏజెంట్గా ఉండాలని డిసైడ్ అయ్యి నేను వచ్చాను, ఓటేయడానికి కాదు, ఎట్టి పరిస్థితుల్లో నేను ఏజెంట్గానే ఉంటాను ఆమె ఎదిరించారు. సో ఈ దాడుల అనంతరం మరి కౌంటింగ్ పరిస్థితి ఏంటి? కౌంటింగ్లో ఇంకెంత జరుగుతుంది? మీరు ఎలా కాపాడుకుంటారు మీ ఏజెంట్లని? మేము ఒక్కటి సార్, చేత కాదు, ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యవస్థల్ని గౌరవించి ఇచ్చేస్తాం. దౌర్జన్యం చేయాలంటే ఎంతో సేపు పట్టదు, కానీ ప్రజలకు మనం తప్పుడు సంకేతాలు ఇవ్వకూడదు. అవును. వాళ్ళు ఎటువంటి ఇదికే పోలింగ్ కౌంటింగ్ లో ఇచ్చేటన్నా మేము సిద్ధంగానే ఉన్నాం. కౌంటింగ్ హాల్లో వాళ్ళు చేసేది ఏమి ఉండదు. లేకపోతే ఓటమి అనంతరం మళ్ళీ ఇలాంటి రాక్షసమైన క్రీడ మొదలు పెడతారేమో, అది మనం గమనించాల్సిన విషయం అండి. మేము 4 నెలలుగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి అందరికీ కూడా ఏవైతే సమస్యాత్మకమైన గ్రామాలు ఉన్నాయో మేము పంపించాము. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి కూడా పంపించడం జరిగింది. అయినప్పటికీ కూడా గతంలో ఉన్న డిఎస్పీ నిన్న ఎవరైతే సస్పెండ్ అయ్యాడో అతను ఫోర్స్ ఎలకేషన్ అంతా అతను చేశాడు సార్. అతను వైసీపీ నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తీసుకొచ్చుకున్న డిఎస్పీ. ఈరోజు టోటల్ గా నేను రెంటాల గ్రామంలో ఉన్నప్పుడు ఒక ఎస్పీ గారు అక్కడ ఉండి కూడా నా మీద కారంతో దాడి జరుగుతున్నప్పుడు కూడా ఆమె ఏమీ చేయలేని నిస్సహాయరాలుగా మిగిలిపోయింది. ఆమె సమక్షంలోనే జరిగింది ఇది. కార్లు పక్కనే తగలబెట్టారు, పగలగొట్టారు, అన్ని విధ్వంసాలు చేయించి ఆయన ఏదో నీతి వాక్యాలు పలుకుతా ఉన్నాడు. ఈరోజు అసలు కారంపొడికి బండ్లేసుకొని కర్రలు పట్టుకొని పోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో చెప్పాలి. పరామర్శకి వెళ్తున్నాను, పరామర్శకి వెళ్ళేవాడు కర్రలు తీసుకొని వెళ్తాడా? దానికి సమాధానం చెప్పాలి అతను. మరి ఇది ఎక్కడ మనం విడ్డూరం, జనం ఓస్తారనే సిగ్గు కూడా లేకుండా ఆ రకంగా మాట్లాడుతా ఉన్నాం. మీ కార్యకర్తలు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు, పల్నాడులో అన్యాయం, దారుణం, దుర్మార్గం, ఈసీ తెలుగుదేశం చెప్పినట్టల్లా అధికారులు మార్చేసింది ఈసీ, సో అక్కడే ధ్వంసాలు జరిగాయి. పిన్నెల్లి కుటుంబ సభ్యుల మీద దాడులు చేశాడు బ్రహ్మానందరెడ్డి మనుషులు, పిన్నెల్లి కొడుకుని మీద దాడి చేశారని అంటున్నారు. మీ వాళ్ళు కూడా కర్రల గత్తులతో వాళ్ళని తరిమి కొట్టారని అంటున్నారు వాళ్ళు. ఎలక్షన్ కమిషన్ తెలుగుదేశం పార్టీ జేబులో ఉందా సార్? ఎలక్షన్ కమిషన్ చేసే నిర్ణయాలకి తెలుగుదేశం పార్టీ ఎట్లా బాధ్యత వహిస్తుంది? ఆ రోజు పెన్షన్ల రద్దు విషయంలో కూడా ఇదే గోల. తెలుగుదేశం పార్టీ ఆపిందని, అవ్వాతాతలు చచ్చిపోతే సంబరాలు చేసుకొని శవాలను ఊరేగించిన సంస్కృతి ఈ వైసీపీది. మాకేం సంబంధం ఎలక్షన్ కమిషన్ తీసుకునే నిర్ణయం? చీఫ్ సెక్రటరీ మరి అపాయింట్ చేసిన మీ జవహర్ రెడ్డి గారు చేసిన ఇదితోటి మరి ఒక ఎస్పీ గారిని నియమించడం జరిగింది. దాంట్లో తెలుగుదేశం పార్టీ పాత్ర ఏంటి? తప్పులు చేస్తారు. నేను ఒకటే ఉదాహరణ చెప్తానండి. తోట చంద్రయ్య గారిని చంపినప్పుడు వాళ్ళు ఎంత నిస్సిగ్గుగా మాట్లాడతారని, వాళ్ళ మాటలకి ఎంత విలువ ఉంటుందనే దానికోసం ఈ ఉదాహరణ చెప్తున్నాను. వాళ్ళ ఎంపీపీ మీద కూర్చొని గొంతుకొస్తా ఉంటే మా పార్టీకి సంబంధం లేదని మాట్లాడతాడు. అలాంటి అబద్ధాలు మాట్లాడటంలో పిన్నెల్లి సోదరులు దిట్ట. ఓవరాల్ పల్నాడు పరిస్థితి ఏంటండి? ఓవరాల్ గా మాచర్ల ఓకే చూస్తుంది రాష్ట్రం అంతా, మిగిలిన చోట్ల కూడా దాడులు అంటున్నారు. ఒక ఎంపీ గారి వెహికల్ మీద దాడి చేశారు, గురజాలలో దాడులు జరిగాయి. కాకపోతే మాచర్లలో ఏంటంటే జిల్లా అధ్యక్షుడు కాబట్టి ఈయన ఆ వైసీపీ పార్టీకి రెచ్చిపోయి 7 నియోజకవర్గాల స్థాయిలో హింసని ప్రేరేపించాడు. వెహికల్స్ తగలబెట్టారు.
ఒక సంఘటన చెప్తానండి. మాచర్లలో కేశవరెడ్డి అనే వ్యక్తి మీద దాడి చేయడానికి వీళ్ళు వెహికల్స్ వేసుకొని 5 స్కార్పియోలు వేసుకొని మీదకు పోతా ఉంటే వాళ్ళకు ఒక చోట ఉంటే కాలనీలో, ఆ కాలనీలోకి వెళ్ళి వెహికల్స్ తోటి స్కార్పియోలతో జనాలు తొక్కించుకొని వెళ్ళారండి. అందులో గాయపడ్డోళ్ళు మల్లెల గోపి, అలేఖ్య, తురక నాగరాజు, తురక శివశ్రీను, అంజిరెడ్డి, దిలీప్ రెడ్డి, వీళ్ళందరూ కూడా మరి గాయపడి ఈ రోజు కూడా హాస్పిటల్స్ లో ఉన్నారు. వెహికల్స్ లో అతను పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి అనే అతను కూర్చొని అతను జనం మీద తొక్కించుకొని పోయాడు. ఈ సినిమాల్లో చూసే ఈ అరాచకాన్ని. ఓకే, మరి వీళ్ళందరూ ఏ సామాజిక వర్గాలు లేరండి. మల్లెల గోపి, లేకపోతే భవానీ ప్రసాద్, వీళ్ళందరూ వడ్డెర బీసీ సామాజిక వర్గం వాడు. అసలు మాచర్ల నియోజకవర్గంలో అరాచకం ఏ రకంగా ఉందంటే, రెంటచింతల మండలం ఒక గ్రామంలో, మల్లవరం గ్రామంలో మంచినీళ్ళు అడిగిన నేరానికి ఒక సామినీబాయ్ అనే మరి గిరిజన మహిళని ట్రాక్టర్ తో తొక్కిచ్చి చంపారు. మరి సామాజిక వర్గాలు ఆ రోజు గుర్తు రాలేదా? తొక్కిచ్చినప్పుడు మాట్లాడలేదే నువ్వు? ఇన్ని దాడులు జరుగుతుంటే నోరు వెప్పడు. ఈ రోజు ఓడిపోతానని చెప్పేసి సామాజిక వర్గాలు, కులాలు, మతాలు, నువ్వు ఏ కులాన్ని ఉద్ధరించావు, ఏ కులాన్ని సైజ్ చేసావు? ఈరోజు నువ్వు దాడి చేసిన వాటిలలో మరి నీ సామాజిక వర్గానికి, నా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు దాదాపుగా రెంటాల గ్రామంలోనే 10 మంది, కండ్లకుంట గ్రామంలో 4 నీ సొంత ఊరు. ఒక ఇంటిని పక్లైన్తో కూల్చేపించావు. సత్య హరిశ్చంద్రుడిలాగా మాటలు మాట్లాడుతున్నాడు. అతను ఏజెంట్ గా ఉన్నాడని అతని ఇంట్లో భార్య, 2 కొడుకులు, కూతుర్ని ఇంట్లో కొట్టి, మళ్ళీ బంధించి, మళ్ళీ రెండోసారి కొట్టి, అతని ఇంటిని కూల్చేసి కొత్త పుల్లారెడ్డిపురంలో, అట్లానే కండ్లకుంట కొత్త పుల్లారెడ్డిపురంలో మధ్యాహ్నం అంతా పోలింగ్ బూతుల్లో కూర్చొని గొడవ చేశాడు ఇతను. ఓకే. సో ఫైనల్గా మరి ఇంత విధ్వంసం జరిగింది, మీ గెలుపు గురించి మీరు ఏమంటారు? ఇన్ఫ్లుయెన్స్ చేశారా హింస? పోలింగ్ రోజు హింస వల్ల ఏమైనా దెబ్బతిన్నారా మీరు? వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా, ఎన్ని దౌర్జన్యాలు చేసినా ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు. ఈ అరాచక శక్తిని మనం ఎక్కువ రోజులు భరించలేదు. సావో రేవో తేల్చుకోవాలనే ప్రజలు ఆ స్థాయిలో రోడ్ల మీదకి వచ్చి ఓట్లు వేశారు. 83-84% ఓట్లు వేశారంటే కసితో స్వాతంత్రం కోసం, మాచర్ల నియోజకవర్గ స్వాతంత్రం కోసం వాళ్ళు పోరాడుతున్న విధంగా ఓట్లు వేశారు. అతను ఎంత డబ్బు పంచినా గానీ ఈరోజు అతని ఓటమి తథ్యం. ఇది రాసి పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.